British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. పవన్ కళ్యాణ్ గారు ఒక పోర్ట్కి కాకినాడ పోర్ట్కి వెళ్ళి అక్కడ అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారు అని తెలుసుకొని సీజ్ ద షిప్ అని అంటారు. పోర్టులోదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి సీజ్ ద షిప్. రియాలిటీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఆయిల్ ట్యాంకర్లో ఎక్కువ వర్క్ చేస్తాను కదా, మా షిప్పింగ్లో ఎలా జరుగుతుంది ఇల్లీగల్ యాక్టివిటీస్. లక్కీ భాస్కర్ సినిమాలో చూపిస్తారు కదా, టీవీలు, ఫ్రిడ్జ్లు, కార్లని సైతం షిప్ చేస్తారు అని విన్నాం. వేరే కంట్రీలో దొరికే బట్టలకి చాలా డిమాండ్ ఉండేది, అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్మడము, వాచెస్. ఏదన్నా ఒక టఫెస్ట్ ఛాలెంజ్ మీరు టేకప్ చేసింది ఏమన్నా ఉందా? సరే, సూయజ్ కెనాల్లో ఒక కంటైనర్ షిప్ ఎవర్ గివెన్ అనే షిప్ మధ్యలో ఆగిపోతే ఒకవేళ ఆ రోజు మీ టీం అంతా కలిసి ఆ పని చేసుండకపోతే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండేవి? 3 లక్షల టన్నుల ఆయిల్ని క్యారీ చేసే షిప్ వాళ్ళకి ఒక్క నిమిషంకి కూడా ఒక రేట్ అనేది ఉంటుంది. టైటానిక్ సినిమాలో చూపించినటువంటి న్యాచురల్ కెలామిటీ అంత బీభత్సం, ఒక రాక్కి వెళ్ళి షిప్ గుద్దుకోవడం. మొన్న సింగపూర్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక షిప్ యాంకర్లో ఉంది, ఇంకో షిప్ వచ్చి దాన్ని గుద్దింది అనమాట. 2 ఆయిల్ ట్యాంకర్లే. ఆయిల్ అంటే ఎంత డేంజరో మీకు తెలుసు. ఏదో ఒక సముద్రంలో ఆయిల్ ట్యాంకర్స్ స్పిల్ అయ్యి అక్కడికక్కడ మంటలు వచ్చేసి మొత్తం చాలామంది, అంటే మెరైన్ అట్మాస్ఫియర్ని మొత్తం నాశనం చేసి ఒక్క చుక్క ఆయిల్ కూడా బయట పడొద్దు అన్న ఒక లా తీసుకొచ్చారు. మన చేతుల్లో ఉండదు కదా, ఒక్క చుక్క ఆయిల్ కూడా పడొద్దు అంటే. అది ఒక ప్లాస్టిక్ ముక్క కానీ వుడెన్ బ్లాక్స్ కానీ ఏవి సముద్రంలో మేము వేయొద్దు. పొరపాటున వేసిన శాటిలైట్ తోటి వాళ్ళకి ఇమేజ్ వెళ్తే షిప్ని కూడా సీజ్ చేస్తారు. ఈ కెరియర్ని మీరు ఎంచుకున్నప్పుడు ఎప్పుడైనా సరే వర్ దేర్ ఎనీ పాయింట్ ఆఫ్ డౌట్, ఇది నాకు కరెక్టా? నాకన్నా జూనియర్ మా మదర్ చనిపోయిన తర్వాత వితిన్ 1 వీక్లో ఫాదర్ కూడా చనిపోతే తను షిప్ దిగలేక షిప్లో ఉంటే, సో అప్పుడు మనకు అనిపిస్తుంది కదా. ఇలా నిజంగా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ మన ఫ్యామిలీకి వచ్చింది అనుకోండి, అప్పుడు అడిగితే పంపిస్తారా షిప్ నుంచి? షిప్ పాకిస్తాన్లో ఉంది, ఇండియన్స్కి ఎలవ్ లేదు దింపడానికి. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డీప్ టాక్స్ విత్ దీప్తి. ఒక డాక్టర్ యూనిఫామ్ ఏంటి అంటే తెల్లకోట అని చెప్పేస్తాం. ఆ తెల్లకోట వేసుకొని ఒక డాక్టర్ నడిచొస్తూ ఉంటే తెలియకుండానే 2 చేతులు ఆయనకి దండం పెట్టాలనిపిస్తుంది. ఒక పోలీసోడి యూనిఫామ్ అంటే కాకి చొక్క వెనకాల బోలెడంతా స్వెట్ ఉంటుంది, బోలెడంతా స్ట్రెస్ ఉంటుంది, బోలెడంతా సమాజ హితం ఉంటుంది. అలాగే ఒక మెరైన్ ఇంజనీర్ కాస్ట్యూమ్ వెనకాల ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది, అన్నిటికంటే ఎక్కువ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ ఇది కేవలం ఒక కాస్ట్యూమ్ మాత్రమే కాదు. ఆ షిప్లో వెళ్తున్న వాళ్ళ మెషిన్స్కి సంబంధించి మానవ ప్రాణాల దాకా సేఫ్టీ, ఎఫికసీ అండ్ అన్నిటికంటే ఎక్కువ ఎన్నో లైవ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము అన్న ఒక బీభత్సమైన బరువుతో కూడిన బాధ్యత ఉంటుంది. వీటన్నిటి కలయికే is the role of a marine engineer. ఈరోజు మన పాడ్కాస్ట్ షోలో వీ హ్యావ్ అ స్పెషల్ గెస్ట్ ఫర్ ది షో టుడే అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ మెరైన్ ఇంజనీర్గా మర్చెంట్ నేవీకి సంబంధించి మేము ఇంట్రడ్యూస్ చేయాలా, ఒక పాపులర్ యూట్యూబర్ అని చెప్పాలో తెలియదు కానీ మొత్తానికి మన మనిషి అనుకునేటువంటి రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. హలో రాజశేఖర్ గారు. హలో, థ్యాంక్స్ ఫర్ ద బెస్ట్ ఇంట్రడక్షన్. యు లైక్డ్ ఇట్? yes. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? సూపర్. వండర్ఫుల్ వండర్ఫుల్. మీ ఇంటర్వ్యూస్ నేను గతంలో చూసినప్పుడు అసలు ఈయన భలే ఉన్నారే, యూట్యూబ్ మేనేజ్ చేస్తారు, మెరైన్ ఇంజనీర్గా మీ రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేస్తారు అని చాలా గొప్పగా అనుకునేదాన్ని. ఈరోజు మిమ్మల్నే నేను ఇంటర్వ్యూ చేయడం, ఇట్ ఈస్ లైక్ రియల్లీ నాకు చాలా మంచిగా అనిపిస్తోంది. సో నాకు కూడా సేమ్ ఫీలింగ్. నేను అప్పుడు బిగ్ బాస్ నుంచి TV9 నుంచి వెళ్ళి ఫాలో అవుతున్నాను. సో మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా హ్యాపీ మూమెంట్ నాకు. థ్యాంక్ యూ సో మచ్. టు స్టార్ట్ విత్ అండి, మెరైన్ ఇంజనీర్గా అసలు మీ కెరియర్ని మీరు ఎలా చూస్ చేసుకున్నారు? హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్ విత్? మేబీ డెస్టినీ. ఎందుకంటే నేను ఇదే చిన్నప్పటి నుంచి ఒక మెరైన్ ఇంజనీర్ అవుదామని కల పెట్టుకొని వచ్చిన ప్రొఫెషన్ కాదు. నేను యాక్చువల్గా అందరిలాగే మన ఇండియన్ ఫ్యామిలీస్
తెలుగు వాళ్ళు మెయిన్గా అమెరికాకి వెళ్ళి అక్కడ ఎక్కువ డబ్బు సంపాదించాలి ఆ మెంటాలిటీ తోటే ఫస్ట్ నా ఇంటర్మీడియట్ అవ్వగానే కంప్యూటర్ సైన్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. కాకపోతే నాకు మంచి ర్యాంక్ వచ్చింది, కానీ మంచి కాలేజ్ టాప్ కాలేజ్లో సీట్ రావాలంటే మెకానికల్ ఇంజనీరింగే సీట్ ఉందన్నమాట. సో కంప్యూటర్ సైన్స్ దొరకలేదు. సో మెకానికల్ ఇంజనీరింగ్ మంచి కాలేజ్ అని చెప్పి శ్రీనిధి కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఆ టైంకి జాయిన్ అయిన తర్వాత ఇక నేను చదివిన 4 ఏళ్ళు మెకానికల్కి సంబంధించినదే జాబ్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక థాట్ వచ్చింది నాకు. మళ్ళీ కంప్యూటర్కి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి? అసలు మదర్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఒకప్పుడు దానికి ఇంత ప్రిఫరెన్స్ ఉండేదన్నమాట. సో దీనికి రిలేటెడ్గా నాకు ఏదైతే బాగుంటుందో అని సెర్చ్ చేస్తున్నప్పుడు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వల్ల ఇంటర్వ్యూ ఒకటి ఇట్లా మామూలుగా మనం గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఎలా అప్లై చేస్తామో ర్యాండమ్గా అప్లై చేశాను. అప్లై చేసి నేను మిస్టేక్ ఏం చేశానంటే మొత్తం ఫామ్ అప్లై చేసి పంపించాను. సడన్గా కాల్ వచ్చింది 1 వీక్ తర్వాత. మా మదర్ ఎత్తారు, హిందీలో మాట్లాడారు అనమాట. మా మదర్కి హిందీ రాదు, కాకపోతే ఏదో ఒకటి మేనేజ్ చేసి కమ్యూనికేషన్ చేసింది. వాళ్ళు ఏం చెప్పారంటే మీ అబ్బాయి ఏదైతే పంపాడో అప్లికేషన్ ఫామ్ అందులో తన పేరు రాయడం మర్చిపోయాడు, ఆయన పేరు చెప్పండి, అప్పుడు అతనికి మేము హాల్ టికెట్ పంపుతామని అన్నారు. సో అప్పుడు మా అమ్మ హిందీ అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్పి నా పేరు చెప్పి అక్కడ నేమ్ రాపిచ్చిందనమాట. రాసిన తర్వాత వాళ్ళు నాకు ఎగ్జామ్కి పిలిచి అప్పుడు ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చిందనమాట నాకు. సో అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు నాకు తెలిసింది ఇలా షిప్లో 6 నెలలు ఉండాల్సి వస్తుంది అని చెప్పి. సో అప్పటి వరకు నా థాట్ ఎలా ఉండేదంటే ఏదో పోర్ట్లో ఒక 6 మంత్స్ వర్క్ చేస్తాము, మళ్ళీ ల్యాండ్లోనే ఉంటుంది కదా పోర్ట్, ఏం భయం ఉండదు అన్న ఒక ఫీలింగ్ తోటి ఉన్నాను. కానీ ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు అన్నారు 6 మంత్స్ అలా సముద్రం మధ్యలో ఉండాల్సి వస్తుంది మీరు అన్నప్పుడు నాకు అప్పుడు లైట్ వెలిగిందనమాట. ఓహో, అంటే నేను ల్యాండ్ మీద ఉండను, ఇలా పెద్ద షిప్లలో వెళ్ళి సముద్రంలో సేల్ చేయాలని అప్పుడు నాకు తెలిసింది. ఆయన అక్కడ కొంచెం స్మార్ట్గా యాక్ట్ చేసి నాకు ఆల్రెడీ తెలుసు అన్న అబద్ధం ఆడేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. సో అప్పటి నుంచి మొదలైందనమాట నా జర్నీ. అంటే తెలియకుండా ఊబిలో పడ్డారు అన్నట్టే అలా ఒక్కసారి ఆ సముద్రం వాటర్ ఒక్కసారి టేస్ట్ చేస్తే అది వదలదు అంటారు, మా షిప్పింగ్ ఫీల్డ్లో అంటారు అనమాట. ఒక్కసారి నువ్వు షిప్ ఎక్కితే దాన్ని మళ్ళీ నువ్వు ఎంత వదులుకోవాలనుకున్నా వదలవు, అందులోనే ఉండిపోవాల్సి వస్తుంది. సో స్టార్టింగ్ అనుకున్నాను 3 years చేస్తే చాలు అని, ఇప్పుడు ఆల్మోస్ట్ 14 years అయింది జర్నీ. సో ఇప్పటి వరకు మీ జర్నీ ఎలా ఉందండి? అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. బట్ నేను ఒకటి బాగా నమ్ముతాను, మనిషి 1 గంట హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు. ఒక రోజు బాగుండాలంటే పాత ఫ్రెండ్స్ని కలవచ్చు. ఒక వారం మంచిగా ఉండాలంటే ఒక టూర్కి వెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. నెల బాగుండాలంటే పెళ్ళి చేసుకోవచ్చు. ఓన్లీ 1 month వరకు హ్యాపీగా ఉండగలం. కాకపోతే లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండాలి అంటే మనకి నచ్చిన పని, ఒక యూనిక్ పని, అందరూ గుర్తించే పని, మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే పని చేసే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. సో ఒక విధంగా చెప్పాలంటే అటువంటి ఒక యూనిక్ ప్రొఫెషన్ నాకు దేవుడు కల్పించాడు, ఎవరికి దొరకని ఒక అవకాశం ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అండ్ సో యాజ్ రాజశేఖర్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు అని అయితే నేను అర్థం చేసుకుంటున్నాను. బికాజ్ మీకు నచ్చిన పని, యునీక్ పని, మీరు చెప్పిన అన్ని క్వాలిఫికేషన్స్తో కూడిన పని మీరు చేస్తున్నారు కాబట్టి. ఎస్, ఓకే, మీరు హ్యాపీగా ఉన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ అండ్ సెన్స్ యువర్ ఇన్ యువర్ ఐస్ యాజ్ వెల్. అయితే సముద్రంలో మీ జాబ్, ఓకే, మీరు సముద్రంలో ఉన్నప్పుడు, మీరు మీ జాబ్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక టఫెస్ట్ ఛాలెంజ్ మీరు టేకప్ చేసింది ఏమన్నా ఉందా? మీరు చూసింది అంటే డెఫినెట్లీ 1-2 కాదు, యూ మస్ట్ హ్యావ్ ఈ 14 years జర్నీలో డెఫినెట్లీ యూ మస్ట్ హ్యావ్ ఎన్కౌంటర్డ్ మెనీ టఫెస్ట్ ఛాలెంజెస్. నిజంగా ఈ ప్రొఫెషన్ ఇంత టఫ్ ఉంటుందా, ఇంత ఛాలెంజింగ్ ఉంటుందా అని మేము అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాం మిమ్మల్ని ప్రశ్న. ఇప్పుడు టఫెస్ట్ ఛాలెంజ్ అంటే 2 విధాలుగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటి మొత్తం ప్రొఫెషన్కి రిలేటెడ్, ఇంకొకటి అందులో పనిచేస్తున్న మనుషుల సైకాలజీని బట్టి, అంటే వాళ్ళు పర్సనల్గా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఈ 2 విషయాల్లో ఫస్ట్ది ప్రొఫెషనల్గా ఏంటంటే షిప్ ఒక కంజెస్టెడ్ ఇంపార్టెంట్ ప్లేస్లో వెళ్తుంది. షిప్కి ఇంపార్టెంట్ అంటే నియరెస్ట్ పోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, సూయేజ్ కెనాల్ క్రాస్ చేస్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు తెలిసే ఉండొచ్చు, ఒకసారి సూయేజ్ కెనాల్లో ఒక కంటైనర్ షిప్ ఎవర్ గివెన్ అనే షిప్ మధ్యలో ఆగిపోతే ఆల్మోస్ట్ ట్రాఫిక్ జామ్ అయినట్టు ఆగి ప్రపంచంలో ఆల్మోస్ట్ ట్రేడ్ అంతా నిలిచిపోయిందనమాట. సో అటువంటి కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్లో సడన్గా షిప్లో ఉన్న ఇంజన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అది అప్పటికప్పుడు సాల్వ్ చేయాలి. అలాంటి ఒక సిచ్యువేషన్ ఒక పోర్ట్కి రీచ్ అవుతున్నప్పుడు పక్కన కొన్ని షిప్పులు ఉన్నాయన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే షిప్ ఇంజన్కి ప్రాబ్లం వచ్చిందంటే అది ఆగిపోతుంది షిప్.
అది మొత్తము ఆ వాటర్ అలలకి ఒక ప్లేస్లో ఉండదు, అటు ఇటు వెళ్తూ ఉంటుంది, పక్కనున్న షిప్ గుద్దుకునే ఛాన్స్ ఉంటుంది, లేదంటే దగ్గరలో ల్యాండ్ ఉంటే అక్కడ గ్రౌండింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట. సో అటువంటి సిచ్యువేషన్ ఒకసారి వచ్చినప్పుడు, సో షిప్లో మా ఇంజన్ డిపార్ట్మెంట్లో ఒక 10 మంది ఉంటామనుకోండి, 10 మందితోటి 3 గంటలు ప్రాబ్లం క్లియర్ చేయొచ్చు. అప్పుడు 3 అవర్స్ కూడా లేదు, విత్ ఇన్ 1 అవర్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి వచ్చింది. అంటే ఇంజన్లో మెయింటెనెన్స్ చేయాల్సి వచ్చింది, ఒక బ్రేక్ డౌన్ వచ్చింది. సో అప్పుడు ఏం చేసామంటే, మాది ఇంజన్ డిపార్ట్మెంట్, సో షిప్లో డెక్ డిపార్ట్మెంట్ అని కూడా ఉంటుంది. సో 10+ వాళ్ళు ఒక 11 మెంబర్స్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని, చీఫ్ కుక్ ఇంకా జిఎస్ అని ఇద్దరు ఉంటారనమాట, అంటే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని, అందరు మీరు రావాల్సిందే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పి ఆ టైంలో ఆ ప్రాబ్లమ్ని మేము ఒక టీం వర్క్ లాగా సాల్వ్ చేసి షిప్ని 1 అవర్లో రెడీ చేసాము. అటువంటి సిచ్యువేషన్స్ ఒక టీం వర్క్ తోటి మనం తొందరగా చేయొచ్చు అని ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. అంటే నేను ఒక్కనే గొప్ప చేశాను అనట్లేదు, మా టీం మొత్తం కష్టపడి. ఒకవేళ ఆ రోజు మీ టీం అంతా కలిసి ఆ పని చేసుండకపోతే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండేవి? చాలా పెద్ద కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఒకవేళ వెళ్ళలేకపోయింది అనుకో, షిప్ నడవలేదు అనుకో, అది మెల్లమెల్లగా డ్రిఫ్టింగ్ అయ్యి పక్కనున్న ల్యాండ్కి కింద మట్టిలో అది ఇరుక్కుపోతే గ్రౌండింగ్ అని అంటారు అనమాట. అది ఇరుక్కుపోతే మళ్ళీ దాన్ని లాగడం కష్టం, అక్కడే ఉండిపోతుంది. మళ్ళీ పెద్ద పెద్ద టగ్గులు తీసుకొచ్చి అది ఆగిపోతే వెనకాల ఉన్న షిప్పులు కానీ అటు నుంచి వచ్చే షిప్పులు కానీ డైవర్ట్ అవ్వడం కష్టమవుతుంది. అటువంటి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇంకా కమర్షియల్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక షిప్లో ఇప్పుడు నేను వర్క్ చేసే ఆయిల్ ట్యాంకర్ VLCC అని అంటారు, 3 లక్షల టన్నుల ఆయిల్, 1 టన్ అంటేనే 1000 కేజీలు ఉంటుంది. అటువంటిది 3 లక్షల టన్నుల ఆయిల్ని క్యారీ చేసే షిప్, వాళ్ళకి ఒక్క నిమిషంకి కూడా ఒక రేట్ అనేది ఉంటుంది. ఒక్క రోజుకి ఒక $80,000 రెంట్ కడతారు వాళ్ళు షిప్కి. 1 గంట ఆగిపోయినా కానీ వాళ్ళకి హెవీ లాసే కదా, వీళ్ళు అనుకున్న టైంకి అది రీచ్ అవ్వాలి. సో మా మెయిన్ పని ఏముంటుందంటే, ఆ గూడ్స్ ఏదైతే మేము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామో ఈ పోర్ట్ నుంచి ఆ పోర్ట్కి అనుకున్న టైంకి రీచ్ అయ్యేలాగా, సేఫ్గా రీచ్ అయ్యేలాగా చేయడం అనమాట. సో అది అంటే ప్రొఫెషనల్గా వైజ్గా నేను తీసుకుంటే వన్ ఆఫ్ ది ఛాలెంజెస్. ఇలాంటి ప్రతి ఒక్క మెరైన్ ఇంజనీర్ షిప్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు, బట్ ఆ టైంకి చాలా టఫ్ అనిపిస్తుంది. 100%. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లోని ఒక మెరైన్ ఇంజనీర్గా ఒక షిప్లో మీరు ఉన్నప్పుడు మీరు తీసుకున్న ఒక అద్భుతమైన డెసిషన్ వల్ల, ఒక టైమ్లీ, ఒక ఇన్స్టంటేనియస్ డెసిషన్ వల్ల షిప్ సేఫ్టీ ఎన్ష్యూర్ అయ్యి చాలామంది ప్రాణాలు నిలిచాయి, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా. డెఫినెట్లీ ఈ డెసిషన్ నేను ఈ టైంకి తీసుకొని ఉండకపోతే షిప్ కొలాప్స్ అయిపోయేది అన్న సందర్భం మీ కెరియర్లో మీకు ఏమైనా ఎదురైందా? అంటే ఆల్ ద ప్రైడ్, ఆల్ ది ఎఫర్ట్స్ గోస్ టు యూ అన్నట్టు టైమ్లీ డెసిషన్ బై రాజశేఖర్ తీసుకున్నారా? అట్లాంటి సందర్భం ఏమైనా వచ్చిందా? స్పెషల్గా నేననే కాదు, యాక్చువల్గా ఇటువంటి మేజర్ డెసిషన్స్ అన్ని షిప్లో క్యాప్టెన్ తీసుకుంటారనమాట. సో క్యాప్టెన్ అయినా కానీ హీఈస్ ద హెడ్ ఆఫ్ ది షిప్, మొత్తం కంట్రోల్ తన మీద ఉంటుంది. కాకపోతే తను మా మీద డిపెండ్ ఎప్పుడు అవుతారంటే, టెక్నికల్గా ఇంజన్కి సంబంధించి, మిషనరీకి సంబంధించి తను హ్యాండిల్ చేయలేడు. ఏదున్నా కానీ ప్రాబ్లం ఇది, ఇప్పుడు ఒక షిప్ ఉంది, యాంకర్లో ఉంది, కాకపోతే ఒకేసారి సైక్లోన్ వచ్చింది, అక్కడ నుంచి వెళ్ళి దాన్ని యాంకర్ని ఎత్తి వెంటనే ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, లేదంటే ఆ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి పొల్యూషన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, ఏదైనా అవ్వే ఛాన్స్ ఉండొచ్చు అని కెప్టెన్ వెంటనే సడన్గా ప్రకృతిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, సైక్లోన్ వస్తుంది అంటే అతను డైరెక్ట్ మాకు చెప్తాడు. సో ఆ టైంకి మేము మెషినరీని తొందరగా రెడీ చేయడము, ఇటువంటి చిన్న చిన్న ఛాలెంజెస్. ఒకసారి ఏం జరిగిందంటే, ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, కొన్ని దేశాలలో పేద దేశం నుంచి వెళ్ళి దగ్గరలో ఉన్న వేరే దేశానికి వెళ్ళడానికి వలసకి చాలామంది వెళ్తారు. అలాంటి సిచ్యువేషన్లో ఒకసారి మా షిప్ ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, మా షిప్లో అరౌండ్ మేము 200 మెంబర్స్ ఉన్నాము, మా దగ్గర ఉన్న ఫుడ్ అయిపోయింది, మీరు ఫుడ్ ఇవ్వలేకపోతే మా ప్రాణాలు కూడా ఛాన్స్ ఉన్నాయి, ఆల్రెడీ 1 వీక్ నుంచి ఏం తినలేదు అని ఒక ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. సో అక్కడ వాళ్ళైతే ఏదైతే కమ్యూనికేషన్ చేసిందో అదొక కోఆర్డినేషన్ సెంటర్కి వెళ్తారు అనమాట. సో వాళ్ళు మా షిప్ క్యాప్టెన్కి మెసేజ్ పెట్టారు, మీ షిప్ వాళ్ళు ఏదైతే మెసేజ్ పెట్టినో దాని దగ్గరలోనే ఉంది, మీరు కొంచెం వెతికి ఆ షిప్ కోఆర్డినేట్స్ వాళ్ళు ఇస్తారనమాట, లొకేషన్ని వెతికి మీరు ఫుడ్ ఇవ్వండి అని. అంటే విత్ ఇన్ నాకు తెలిసి 1 అవర్లో షిప్లో మాకు 1 రోజులకు సంబంధించిన ఫుడ్ ఉంటే దాంట్లో మేము ఒక 10 రోజులకి సంబంధించిన ఫుడ్ పెట్టుకొని మిగిలిన 20 రోజులకు సంబంధించిన ఫుడ్ని అంతా ప్యాక్ చేసి విత్ ఇన్ 1 అవర్ అందరు కలిసి ప్యాక్ చేసి. ఇక్కడ డిఫికల్టీ ఏంటంటే, మేము అనుకున్న రూట్లో షిప్ డైవర్ట్ చేయాలి వాళ్ళని వెతకడానికి. బయట వ్యక్తులందరూ ఆ బైనాక్యులర్స్ పెట్టుకొని పొజిషన్ వాళ్ళు ఒకటి చెప్తారు, కానీ సముద్రంలో మన రోడ్లో అయితే ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్తే మనం అక్కడికి వెళ్ళొచ్చు. షిప్లో సముద్రంలో ఎలా ఉంటుందంటే, ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆ బోట్ అక్కడ ఉండదు, అది కూడా డ్రిఫ్ట్ అవుతూ వేరే పొజిషన్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళని ఇంకొంచెం వెతుకుతూ ఉండాలన్నమాట. అదృష్టం కొద్దీ వాళ్ళని మేము అనుకున్న పొజిషన్కి వెళ్ళిన తర్వాత కూడా దొరకకపోతే ఒక 2 గంటలు ఇంక ఎక్స్ట్రా వెతికి తర్వాత వాళ్ళు దూరం నుంచి కనిపిస్తే
ఏదైతే మేము ఫుడ్ అంతా ప్యాక్ చేసింది ఉందో ఆ ఫుడ్ అంతా వాళ్ళకి క్రెయిన్ తోటి వాళ్ళతోటి పాస్ చేస్తే ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట. ఇప్పుడు 100% అసలు మనము బాగా ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఫ్రూట్ ఇచ్చినా వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో దానికన్నా ఎక్కువ మనకి హ్యాపీనెస్ వస్తుంది, అబ్బా వాళ్ళ ఆకలి తీర్చాము అని చెప్పి. సో దోస్ మూమెంట్స్, ఇది ప్రొఫెషనల్గా గొప్ప మూమెంట్ కాకపోయినా కానీ మనకి సైకలాజికల్గా మైండ్కి చాలా హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్ అంటే అది 100% ఇది ప్రొఫెషనల్గా కూడా చాలా గొప్ప మూమెంట్. ఎందుకంటే ఒక ప్రొఫెషన్లో ఉంటున్నప్పుడు ఇతరులకి లైఫ్ సేవ్ చేసేలాంటి గొప్ప ఆపర్చునిటీ కల్పించడం దొరకడం అనేది దట్ ఈస్ రియల్లీ అ బ్లెస్డ్ ఆపర్చునిటీ. నేను అలాగే ఫీల్ అవుతాను. సో బేసికల్గా అండి, ఇప్పుడు మీరు ఈ డిజాస్టర్ సిచ్యువేషన్ గురించి చెప్పారు కాబట్టి నాకు ఇప్పటికిప్పుడు వస్తున్న థాట్, టైటానిక్ సినిమాలో చూపించినటువంటి న్యాచురల్ కెలామిటీ, అంత బీభత్సం, ఒక రాక్కి వెళ్ళి షిప్ గుద్దుకోవడం, ఇదంతా అది కూడా జరిగిన వాస్తవమైన కాదని వాళ్ళు సినిమాగా తీశారు కదా. ఇలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ అని కాదు, బట్ నిజ జీవితంలో కూడా మీరు ఎప్పుడన్నా ఎన్కౌంటర్ చేశారా మీ షిప్లో వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ ఆన్ ద సీ? అదృష్టం కొద్దీ ఆ సిచ్యువేషన్ నాకు రాలేదు. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ వస్తే అంటే అలా జరిగినా కూడా సర్వైవ్ అయిన సిచ్యువేషన్ అంత భయంకరంగా ఎప్పుడన్నా ఎన్కౌంటర్ చేశారా ఇస్ వాట్ ఐ మెంట్. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కాలేదు, కానీ మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అయినవి అవన్నీ విని నాకు అనిపించింది కొంచెం నేను లక్ ఎక్కువ ఉంది అనుకుంటా. నాకు అంటే అటువంటి డేంజరస్ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ ఇప్పటికీ ఆ టైటానిక్ అనేది మనకి ఎందుకంత ఫేమస్ అయిందంటే అప్పటికి ప్రపంచంలో అన్సింకబుల్ షిప్ అని చెప్పి టైటానిక్ని వాళ్ళు పబ్లిసిటీ చేసి స్టార్ట్ చేశారు షిప్ని. ది అన్సింకబుల్ అంటే ఈ షిప్ మునగదు అన్న ఒక అడ్వర్టైజ్మెంట్తో స్టార్ట్ చేసినా కానీ అది మునిగింది. అక్కడ ఎన్నో ఉన్నాయి మిస్టేక్స్. అంటే ఆ టైంలో మనకేంటంటే ఏమన్నా ఉన్న ఐస్ బాక్స్ ఉన్న అవన్నీ మనకు జీపీఎస్లో రడార్లో కనిపించేవి కాదనమాట. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి సముద్రం లోపల ఏమున్నాయి, కేబుల్స్ ఏమైనా ఉన్నాయా, ఫిషింగ్ నెట్లు ఏమైనా ఉన్నాయా అన్నీ తెలుస్తున్నాయి ఈ టైంకి. ఆ టైంలో అంత టెక్నాలజీ లేదు, అప్పుడంతా మాన్యువల్గా చెక్ చేయడము, బైనాక్యులర్స్ పెట్టుకొని దూరం లేదన్నా ఉందా చూడడము. సో ఆ రోజు రాత్రి వాచ్ చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండుంటే వాళ్ళు ఏం చేసిందంటే బైనాక్యులర్స్ ఏదైతే ఉంటుందో ఒక డ్యూటీ చేసే ఆఫీసర్ ఇంకో డ్యూటీ ఆఫీసర్కి ఆ కీ ఇవ్వాల్సింది ఇవ్వడం మర్చిపోయాడు. సో బైనాక్యులర్ కీ ఉంటే కనుక ఆయన కూడా చూసి కొంచెం చేసేటోడేమో. అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వల్ల ఆ డిజాస్టర్ జరిగింది. బట్ ఈ కాలంలో ఇప్పుడు కూడా ఎన్నో షిప్స్ ఇలా జరుగుతాయి. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ మధ్య మధ్యలో వింటూ ఉంటారు, షిప్ మునిగిపోయింది, ప్రయాణికులందరూ సేఫ్గా బయటకు వచ్చారు, కెప్టెన్ కూడా వాళ్ళని సేవ్ చేశాడు. ఇప్పటికీ ఆయిల్ పొల్యూషన్ జరిగి కొన్ని కంట్రీస్లో ఎలా మొన్న సింగపూర్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక షిప్ యాంకర్లో ఉంది, ఇంకో షిప్ వచ్చి దాన్ని గుద్దింది అనమాట. రెండు ఆయిల్ ట్యాంకర్లే. ఆయిల్ అంటే ఎంత డేంజరో మీకు తెలుసు, అది మొత్తం కాలిపోయింది అనమాట, చాలా పొల్యూషన్ అయింది. సో ఇటువంటి ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. సో బట్ ఎంత జరిగినా కానీ జరగాల్సిన ట్రేడ్ జరగాలి కాబట్టి ఇప్పుడు మన రోడ్ మీద జరిగే యాక్సిడెంట్లు ఎట్లా జరిగినా కానీ మనం ప్రయాణం చేస్తున్నాం కదా, అలానే షిప్పింగ్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. నా వరకు అయితే నేను పర్సనల్గా ఫేస్ అవ్వలేదు, కానీ ఇవన్నీ విన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ ఎలా తీసుకోవాలి అని మాత్రం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వర్క్ చేస్తాం. ఎస్ అయితేనండి, యూజువల్గా సీ సిక్నెస్ అని మనం వింటుంటాం కాబట్టి మెరైన్ ఇంజనీర్గా సముద్రంలో ఉండాల్సిన వ్యక్తిగా మీ మెంటల్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్స్ గురించి కొంతసేపు మాట్లాడుకుందాము. కొంతమందికి ల్యాండ్ మీద ఉండి జస్ట్ క్రూజ్లో ఒక చిన్న హాలిడేకి వెళ్ళినా సరే కొన్ని గంటలు సముద్రంలో ఉండేసరికి ఏంటో లోన్లీగా ఉన్నాం, జనాల నుంచి దూరంగా ఉన్నాం, ఆ సీ సిక్నెస్ తీసుకోలేరు వాళ్ళు. వామిటింగ్స్ అవ్వడం కానీ, ఏదో ఒక రకమైన డిప్రెషన్లోకి ఉండడం కానీ, ఇలాంటి లక్షణాలు కొంతమందిలో ఉంటాయి. మీరు ఎప్పుడన్నా ఆ సీ సిక్నెస్ని ఫేస్ చేశారా? మేబీ ఇన్ యువర్ ఇనీషియల్ డేస్ ఐ హావ్ టు ఆస్క్. షిప్లో స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు అప్పటి వరకు నా లైఫ్ మొత్తం ఇంట్లో వాళ్ళతోటి, చిన్న కొడుకుని కాబట్టి చాలా అల్లారు ముద్దుగా అడిగింది ప్రతీదీ ఇచ్చి, అంటే ఒక బాధ్యత లేకుండానే పెరిగాను అనుకో. అంటే వాళ్ళు చిన్నప్పుడు బాగా కష్టపడి వాళ్ళు ఉన్నారు కాబట్టి కనీసం మా పిల్లలకైనా అన్నీ వాళ్ళకి వీలైనంతగా ఇద్దాం అన్నట్టు. ఇంకా చిన్న కొడుకు ఎక్కువ ఉంటుంది కాబట్టి అలానే పెంచారు నన్ను. అంటే ఇప్పటికీ బయటికి వెళ్ళి ఏమైనా సామాన్ తీసుకురా అన్నా కానీ వాడికి ఎందుకు పని చెప్తున్నావు, నువ్వు వెళ్ళి తేవచ్చు కదా అని చెప్పి అమ్మ అంటుంది అనమాట. ఆ రేంజ్లో పెరిగిన ఒక అబ్బాయిని సడన్గా షిప్లో వదిలేస్తే ఎలా ఉంటుంది? సో నేను ఇప్పటికీ అనుకుంటాను, నన్ను చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్గా పెంచుంటే ఆ టైంలో ఆ డిఫికల్టీ ఫేస్ అయ్యేవాడిని కాదు కదా అని చెప్పి. సో స్టార్టింగ్లో షిప్ జాయిన్ అయినప్పుడు మెంటల్గా ఫిజికల్గా చాలా ఆ సిక్నెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ సైకలాజికల్గా ఇంటికి దూరంగా ఉన్న, మన వాళ్ళకి దూరంగా ఉన్న, ఫ్రెండ్స్కి దూరంగా ఉన్న ఐసోలేషన్ అని ఒకటి ఫామ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్గా సరిగ్గా నిద్ర పట్టదు.
మనం ల్యాండ్ మీద ప్రశాంతంగా పడుకుంటాం. ఈరోజు మార్నింగ్ వచ్చాయి. నాకు ఒక్కడికి అర్థమైంది, ఎందుకంటే షిప్లో కూడా అలానే ఊగుతూ ఉన్నప్పుడు నాకు తెలుస్తుంది. ఇక్కడ ఈమెకు చెప్తే ఏమన్నది, నీకు షిప్లో ఉండి అలవాటు అయిపోయింది, ఇక్కడ కూడా ల్యాండ్ ఊగుతున్నట్టు, అట్లేం జరగలేదు అన్నది. తర్వాత న్యూస్లో చూసా, 1 అవర్లో వచ్చింది ఆ న్యూస్, ఎర్త్క్వేక్ టైప్ వచ్చింది అని చెప్పి. సో అంటే నాకు అన్నీ తెలుస్తే ఒక ఫీలింగ్ వచ్చింది. సో షిప్లో అలాంటిది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఏమి జరగకుండా ఉందంటే ఇంకా నేను నిద్రలేస్తా. అలా ఊగుతూ ఉన్నప్పుడే నిద్ర సరిగ్గా పట్టుద్ది మాకు, ఎందుకంటే ఆ ఫ్లో అలా ఉంటుంది. సో స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అంటే ఒకేసారి ఆ డిస్టర్బెన్స్, ఇంజన్ సౌండ్ కొంచెం వినిపిస్తుంది, అలల సౌండ్, గాలి సౌండ్. మీరు సినిమాలలో చూస్తే దయ్యాల సినిమాలు చూస్తే ఒక సౌండ్ వస్తుంది చూడు, అలానే స్టార్టింగ్లో షిప్ ఎక్కినప్పుడు ఏదేదో సౌండ్స్ వస్తాయి. పక్కనంతా సముద్రం, గాలి సౌండ్కి చెప్పలేని భయంకరమైన సౌండ్స్ వింటాము. సో అవన్నిటికీ 1 month పట్టింది. ప్రతి ఒక్కరికి కొంచెం స్టార్టింగ్లో అది ఉంటుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఎలా అయిందంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ధైర్యం చెప్తాం అన్నమాట. ఇవన్నీ కామనే, మీకు అలవాటు అయిపోతుంది. ఒక్కసారి మీరు 1 month అలవాటు చేసుకోండి, అంత నార్మల్ అయిపోతుందని ధైర్యం ఇవ్వగలను. 24 hours షిప్లో మీరు అసలు ఏం చేస్తారు చెప్పండి? హౌస్ యువర్ డే ఆన్ ద షిప్? సో మార్నింగ్ నేను ఒక 6:30కి లేస్తాను. 6:30 to 7 వరకు మామూలుగా రెగ్యులర్ బ్రష్ చేయడము అవన్నీ ఫ్రెష్ అప్ అయ్యి, తర్వాత 7కి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి 7:15 వరకు అలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తర్వాత మా ఇంజన్ డిపార్ట్మెంట్కి వెళ్తాను అనమాట. ఈసీఆర్ అంటారు, ఇంజన్ కంట్రోల్ రూమ్ అని ఉంటుంది. సో కిందికి వెళ్ళి ఒక మీటింగ్ టైప్ ఒక 20 minutes మీటింగ్ చేసుకుంటాం. ఈరోజు ఈ వర్క్ అనుకుంటున్నాము అంటే లంచ్ ముందు ఈ వర్క్ ఒకటి కంప్లీట్ చేస్తాం, లంచ్ తర్వాత ఈ టీం ఈ వర్క్ చేయాలని వర్క్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. టూల్ బాక్స్ మీటింగ్ అని అంటాం. ఆ వర్క్ మధ్యలో బ్రేక్ టైం కూడా ఇస్తామన్నమాట. ఎందుకంటే ఎంతసేపు మనం 3 hours వర్క్ చేయలేం కదా, మధ్యలో బ్రేక్ ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి బ్రేక్ ఇచ్చి మధ్యలో ఆ బ్రేక్ అయిపోతే 5 o'clockకి 5:30కి వర్క్ అయిపోతుంది. నేను చెప్పేది ఇంజన్ డిపార్ట్మెంట్ గురించి, నా వర్క్ నేను చేసేది. సో నేను సెకండ్ ఇంజనీర్ అంటారు నన్ను. నా షిప్కి ఎలా అంటే చీఫ్ ఇంజనీర్, మా ఇంజన్ డిపార్ట్మెంట్కి చీఫ్ ఇంజనీర్ ఫస్ట్, సెకండ్ ఇంజనీర్. ఈ సెకండ్ ఇంజనీర్కి చీఫ్ ఇంజనీర్ ఈరోజు నాకు ఈ వర్క్ కావాలి, ఇవి అయిపోవాలి అని అంటాడు. సో నేను ఆ వర్క్ ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇంకా నాకు తెలిసిన వర్క్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అవన్నీ నేను కింద వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి హెల్ప్ కావాలన్నప్పుడు సూపర్వైజ్ చేయడం నా వర్క్ అనమాట. సో అలా చేసి 5:30కి వర్క్ అయిపోయింది అనుకో. తర్వాత ఏంటంటే ఒకవేళ ఆ షిప్లో అట్మాస్ఫియర్ బాగుండి బయట క్లైమేట్ బాగుంది అంటే క్రికెట్ ఆడడానికి వెళ్ళడము, లేదంటే టేబుల్ టెన్నిస్ ఆడడము, అలా ఒక 1/2 hour అలా టైం స్పెండ్ చేసి తర్వాత డిన్నర్ చేస్తాం. మధ్యలో 12 to 1 లంచ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మేము 5 to 6 క్రికెట్ కానీ ఏదైనా గేమ్ ఆడిన తర్వాత డిన్నర్ చేసేస్తాం. డిన్నర్ అయిపోయిన తర్వాత డిన్నర్ అంటే నిజం చెప్పాలంటే యాక్చువల్గా మనం ఫాలో అవ్వాల్సిన డిన్నరే అది. మార్నింగ్ 7 to 7:30 మా బ్రేక్ఫాస్ట్, 12 to 12:30 లంచ్, 6 to 6:30 డిన్నర్. అదంతా నాకు అలవాటు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఆ ఫుడ్ పెట్టకపోయేసరికి మొత్తం నాకు చిరాకు వేస్తూ ఉంటుంది, వీళ్ళు ఇంకా పెట్టట్లేదని చెప్పి. సో అలా 6:30కి వరకు డిన్నర్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే మ్యాక్సిమం ఒక్కరిని ఉండడానికి ఇష్టపడను. ఆల్రెడీ షిప్లో ఏదో లోన్లీ ఫీలింగ్ ఉంటుంది. సో నాకు ఒక గ్యాంగ్ని ఫామ్ చేసుకుంటాను. ఒక లిమిటెడ్ ఉన్నా కానీ 3-4 members పక్కా నాకు గ్యాంగ్ ఉండాలన్నమాట. నా జూనియర్స్ని నా ఫ్రెండ్ అయిపోతాడు. అండ్ అంతసేపు కొంచెం ఓవర్ యాక్షన్ చేసి నేను వర్క్ ఇది ఇచ్చినా కానీ 6:30 తర్వాత ఫ్రెండ్స్ లాగా మేము కలిసి మూవీ చూడడము, లేదంటే సిరీస్ చూడడము, లేదంటే వీడియో గేమ్ ఆడడము, టేబుల్ టెన్నిస్, ఇంకా అలాంటిది ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తాము. ఇంకా నాకు అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోస్కి ఎడిట్ చేసుకోవడము, నాకు 1 hour మినిమం డైలీ పెట్టుకుంటాను. ఆ 1 hourలో ఆ వీడియో ఏదో ఒకటి షూట్ చేసుకోవడము, ఎడిట్ చేసుకోవడము. ఈమెకి అది చాలా లో క్వాలిటీలో దాన్ని కన్వర్ట్ చేసుకొని మళ్ళీ మా వైఫ్కి పంపితే తను ఏదో అడ్జస్ట్మెంట్ చేసి హై క్వాలిటీకి తెచ్చి పోస్ట్ చేయడము, అలా అన్న రొటీన్ ఇలా జరుగుద్ది. నాకు మెయిన్గా నచ్చే పాయింట్ ఏంటంటే డిన్నర్ తర్వాత 2-3 hours నేను స్పెండ్ చేస్తాను చూడు, వాళ్ళతో కూర్చొని టీవీ చూడడము, సిరీస్ చూడడము, అందులోనే మొత్తం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అనమాట, రిఫ్రెష్ అయిపోతాం మేము. కరెక్ట్ చాలా అవసరం కూడా. బేసికల్గా అండి బిగ్ బాస్ హౌస్కి వెళ్తే టైము, సెల్ ఫోను, న్యూస్ పేపర్లు ఇవేమీ ఉండవు. సముద్రంలోకి వెళ్తే ప్రపంచంలో ఏం జరుగుతోంది అన్న అంశాలు అన్నిట్లోంచి కట్ ఆఫ్ అయిపోయినట్లు ఉంటుందా, లేకపోతే ఈవెన్ యూ గైస్ కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్, ఇవి వార్తలు, ఇవి జరుగుతోంది, అట్లా మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా? ఇప్పుడు మీకు ఒక 100% ఇన్ఫర్మేషన్ తెలుస్తే మాకు 10% తెలుస్తుంది. ఎందుకంటే తెలుస్తుంది కానీ మాకు అంతా ఉండదన్నమాట. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ మీకు కనిపించే మేము ఎంతోమంది కొత్త వ్యక్తులు కలుస్తూ ఉంటారు, వాళ్ళు కొత్త విషయాలు చెప్తారు మీకు, లేదంటే న్యూస్ పేపర్లో తెలుస్తూ ఉంటాయి కొత్త విషయాలు. మాకు ఎలా ఉంటుంది అంటే లిమిటెడ్ ఉంటుంది. ఏదో 1 MBలో న్యూస్ అంతా కవర్ చేస్తే ఒకటి ఇస్తారు, అది చదవడానికి కూడా అప్పుడప్పుడు మాకు టైం దొరకదు వర్క్ షెడ్యూల్ వల్ల.
మాట్లాడే కొంచెం టైం ఉంటే ఇంట్లో వాళ్ళతోటే మాట్లాడతాం. ఇంట్లో వాళ్ళు అరే ఇక్కడ ఇది జరిగిందంటే అని వరల్డ్లో జరిగే విషయాలు ఏం చెప్పరు. ఇంట్లో జరిగే అత్తగూడల విషయాలు లేదంటే వాళ్ళతో పాప చేసే అల్లరి విషయాలు అవి వాటితోటి టైం అయిపోతుంది. సో ప్రపంచం గురించి మాకంత పట్టింపు ఉండదు. మ్యాక్సిమం అవ్వను, జస్ట్ ఈ సోషల్ మీడియాలో ఉన్నాను, ట్రెండింగ్ టాపిక్స్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పి అప్పుడు వైఫ్ని అడిగి కొంచెం చెప్పమ్మా ఏం నడుతుంది ఇది అంటే ఆమె కూడా చిరాగ్గా నాతో మాట్లాడవు కానీ నీకు ఎంతసేపు యూట్యూబ్ దాని గురించే ఇన్ఫర్మేషన్ కావాలంటే అని చెప్పి ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అసలు ఎట్లా రాజశేఖర్ గారు ఈ ప్రొఫెషన్లో ఉంటూ యూట్యూబ్ని కూడా బ్యాలెన్స్ చేయాలని మీకు ఎట్లా వచ్చింది థాట్? అసలు అంటే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి అదొక తెలియని ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే స్కూల్లో ఉన్నప్పుడే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలకు వెళ్ళి మా స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ రివ్యూలు చెప్పడము. మా అన్నయ్యకి ఏంటంటే డ్యాన్స్ బాగొచ్చు అని తను ఎప్పుడూ ముందే ఉండి అన్ని స్టేజ్లో పర్ఫార్మెన్స్కి తను తీసుకెళ్ళేది. నాకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళు కాదు. సో అప్పటి నుంచి అది ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా, నాకు టాలెంట్ లేదనుకుంటున్నారా మీరు, నన్ను ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నేను రుజువు చేయాలి అని చెప్పి వచ్చిన థాట్. అదృష్టం కొద్దీ ప్రతి ఒక్కరికి ఒక్కరే నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక్కనే చేయాల్సి వస్తుంది కదా. నాకేంటంటే నా ఇంట్రెస్ట్ తోటి నా వైఫ్ని, మా మదర్ని, ఇప్పుడు మా అత్తయ్య మామయ్యల్ని, అదితి వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ హస్బెండ్ని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఇంట్లో ఇట్లా పక్కన ఉంటే ఏదైనా ఐడియా వస్తే వాళ్ళతో కూడా వీడియో చేసి పెడతాను అనమాట. సో ఫ్యామిలీ యూట్యూబ్ చేసేస్తున్నారు అయితే. అసలు గుడ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. యాక్చువల్గా ఈ పాయింట్ అంటే మీ ప్రొఫెషన్ అనే కాదు, ఎవరినైనా సరే అడగచ్చు. బట్ ఎస్పెషలీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే అసలుకే ఒంటరిగా ఉంటారు, అసలుకే హ్యూమన్ రిసోర్సెస్ మీకు చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ కెరియర్ని మీరు ఎంచుకున్నప్పుడు ఎప్పుడైనా సరే వర్ దెర్ ఎనీ పాయింట్ ఆఫ్ డౌట్, ఇది నాకు కరెక్టా, ఈ ప్రొఫెషన్లో నేను కంటిన్యూ అవ్వగలనా, ఈ ప్రొఫెషన్లో ఉంటే నేను ఇంకెంతకాలం ఫ్యామిలీకి దూరం అవ్వాలి, లేదా అనవసరంగా ఒక రెగ్రెట్ అనమాట, నేను ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోకుండా ఉండాల్సిందే, అలాంటి డౌట్ కానీ లేకపోతే ఇన్సెక్యూరిటీ కానీ లేకపోతే రెగ్రెట్ కానీ ఎప్పుడన్నా మీరు ఫీల్ అయ్యారా? నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క హ్యూమన్కి ఏ జాబ్ చేస్తున్నా కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ మూమెంట్లో టెంపరీగా అనిపిస్తుంది, అరే ఎందుకున్నానరా బాబు, అంటే ఇది కాకుండా ఇంకా వేరే సిచ్యువేషన్లో ఉంటే బాగుండన్న థాట్ వచ్చినట్టే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు వచ్చింది. అలాంటి కొన్ని మూమెంట్స్ ఏంటంటే డాడీకి నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ టైంలో నేను షిప్ దిగి డాడీ దగ్గరికి వెళ్ళలేను. అదృష్టం కొద్దీ మా బాబాయి వాళ్ళందరూ కేర్ తీసుకొని ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది. కానీ అటువంటి మూమెంట్లో మా వైఫ్కి కార్ యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ నోస్ ఇక్కడ కట్ అయ్యి కుట్లు పడ్డప్పుడు అంటే అవన్నీ సడన్గా తెలిసిన మూమెంట్లో నేను షాక్లో ఉండిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పారు తొందరగా. మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చిన విషయం మా మమ్మీ నాకు చెప్పలేదు. 1 డే తర్వాత మా బాబాయ్ నాకు చెప్పారనమాట, ఇలా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నీకు వీలైతే తొందర రా అని చెప్పి. చెప్తేనే కదా నేను ఏమైనా అరేంజ్మెంట్స్ చేసుకోగలను. కానీ షిప్ మధ్యలో ఉన్నప్పుడు పర్మిషన్ దొరకలేదు. సేమ్ అద్వితి కార్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అదే సిచ్యువేషన్. ఫోన్ చేసి ఆ రోజు నేను రెగ్యులర్గా ఒక టైంకి మాట్లాడతానమాట. నా టైమింగ్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజుకి నాకు ఒక టైం ఉంటుంది, ఈమెకు ఒక టైం జోన్ ఉంటుంది. నేను కాకపోతే తనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ టైం జోన్లో ఉన్న నాకు మెసేజ్ చేస్తాడు అని చెప్పి. అలా మెసేజ్ చేస్తూ ఒకరోజు రిప్లై ఇవ్వలేదు. 2 గంటల తర్వాత రిప్లై ఇచ్చింది. అప్పటికి కార్ యాక్సిడెంట్ అయిపోయి ఆమె హాస్పిటల్లో ఉండి ఆ సర్జరీకి ప్లాన్ చేస్తున్నప్పుడు వరకు కూడా ఆమె చెప్పలేదు ఇట్లా యాక్సిడెంట్ అయ్యి నేను హాస్పిటల్లో ఉన్నా అని చెప్పి. నెక్స్ట్ డే మా అత్తయ్యకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే మా అత్తయ్య చెప్పింది ఇట్లా హాస్పిటల్లో జాయిన్ అయింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది. మా డాడీకి ఫోన్ చేసి మాట్లాడుతుంటే మా డాడీ ఏడుస్తూ ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్తే ఎవరైనా ఏడుస్తే ఇంకా టెన్షన్ వస్తుంది, ఇంకేదన్నా జరిగిపోయిందా అని అది ఉంటుంది చూడు. తర్వాత నువ్వు ఫోన్ పెట్టి అని చెప్పి మా అత్తయ్య ఫోన్ చేసిన. అత్తయ్య అయితే కొంచెం ఏడవకుండా కొంచెం చెప్తుందని చెప్పి ఫోన్ చేసి మాట్లాడితే ఏం కాలేదు, సర్జరీ చేస్తారు, 3-4 కుట్లు వేస్తారంట, న్యాయమైపోతుంది అని అన్నారు. కాకపోతే ఆ టైంలో వాళ్ళకి కావాల్సింది ఏంటి, నేను పక్కనుంటే బాగుండు అని అది ఉంటుంది చూడు, అది లేదు. తనకు కావాల్సిన టైంలో నేను ఉండట్లేదు. అంటే నాకు కావాల్సిన ప్రతి టైంలో నాకు చిన్న జ్వరం వచ్చినా కానీ నేను మరీ ఓవర్ చేస్తాను. చిన్న జ్వరం వచ్చినా కానీ ఏదో జరిగినట్టు మొత్తం ఇట్లా చిన్న పిల్లలాగా అయిపోతాను. వాళ్ళు వచ్చి అన్ని సేవలు చేయాలన్నమాట. సో వాళ్ళు అంత చేసినప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు లేను. పాప పుట్టినప్పుడు, డెలివరీ అయినప్పుడు, ఆపరేషన్ అయింది, సిజరీన్ ఆపరేషన్ అయినప్పుడు కూడా నేను లేను. అటువంటి సిచ్యువేషన్లో అనిపిస్తుంది అనవసరంగా ఇది చూస్ చేసుకున్నానేమో అని చెప్పి. బట్ చేయాలి, ఎవరో ఒకరు చేయాలి. ఒక మంచి జాబే చేస్తున్నాం కదా, అంటే ప్రపంచానికి పనికొచ్చే జాబ్. నాకు ఎవరైనా డబ్బు కోసమే చేస్తారు కానీ ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఇచ్చే జాబు, అందరికీ పనికొచ్చే జాబ్ చేస్తున్నానని ఒక దాంతో దాన్ని కప్పిపుచ్చుకుంటా. గ్రేట్ అండి, మీరు నిజంగా మామూలు గ్రేట్ కాదు. యాక్చువల్గా
ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు మీకు మీరు ఎలా ధైర్యం చెప్పుకుంటారు? నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను. నాకు ఏంటంటే ఎవరైనా డబ్బు బాగా సంపాదించిన వాటిలో కంపారిజన్ చేసుకొని, కానీ నేను బాధల్లో ఉన్నప్పుడు నాకన్నా ఎక్కువ ఎవరు బాధపడుతున్నారా అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఎప్పుడైతే మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందో అదే టైంలో వేరే నా జూనియర్కి కరోనా వల్ల వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ చనిపోయినారు అనమాట షిప్లో ఉన్నప్పుడు. సో నా టైంకి నేను ఒక్కరిని ఆలోచించుకుంటే అబ్బా నాన్నకి హార్ట్ స్ట్రోక్ నేను లేను అని బాధ కన్నా, నాకన్నా జూనియర్ మదర్ చనిపోయిన తర్వాత విత్ ఇన్ 1 వీక్లో ఫాదర్ కూడా చనిపోతే తను షిప్ దిగలేక షిప్లో ఉంటే, సో అప్పుడు మనకు అనిపిస్తుంది కదా వాళ్ళకన్నా మనం ఎంత అదృష్టవంతులం. ఆ థాట్ తోటి ప్రపంచంలో ఏ బాధ ఉన్నా కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన బాధ కొంచెం తక్కువనే అనిపిస్తుంది. సో అట్లా కొంచెం కంపేర్ చేసుకుంటే రాజశేఖర్ గారు అంటే పాజిటివ్గా ఆలోచించాలి అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ పాజిటివ్గా ఆలోచించడానికే ఇది ఒక పాజిటివ్ యాంగిల్. ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకంటే మనం బాగున్నాం కదా అనుకుంటే నిజంగా మన కష్టం చిన్నదైపోతుంది. ఇది నేను విన్నాను, కానీ ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చెప్తుంటే నేను ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను ఈ మాటతో. ఇలా నిజంగా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ మన ఫ్యామిలీకి వచ్చింది అనుకోండి, అప్పుడు అడిగితే పంపిస్తారా షిప్ నుంచి? ఎన్నో పాయింట్స్ కవర్ అవుతాయి దీంట్లో. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ షిప్ పాకిస్తాన్లో ఉంది, ఇండియన్స్కి ఎలవ్ లేదు దింపడానికి, కొన్ని కంట్రీస్లో వార్ జరుగుతుంది, లేదంటే కరోనా వల్ల అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్స్లో ఎంత ప్రయత్నించినా కానీ దింపలేరు. కొన్ని మంచి పోర్ట్స్లో ఉంది, షిప్ మధ్యలో ఉన్నా కానీ షిప్ని దగ్గర ఉన్న పోర్ట్కి డైవర్ట్ చేసి విత్ ఇన్ 2 డేస్లో ఆ పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి దింపే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అనమాట. సో ఆ ఇన్సూరెన్స్లో వాళ్ళంతా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఎమర్జెన్సీస్లో వాళ్ళు పంపే ఛాన్స్ ఉంటుంది. కొన్ని మంచి కంపెనీస్ వాళ్ళ క్రూ గురించి మంచిగా ఆలోచించే కంపెనీలు ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారు. కానీ ఈ మధ్య ఏ కంపెనీ అయినా ఎక్కడ చూసుకున్నా ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది మనీ. ఒకవేళ బాగా ఖర్చు అవుతుంది అనుకుంటే అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. మ్యాక్సిమం షిప్పింగ్ కంపెనీస్ కూడా అంతే, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు. వాళ్ళు నువ్వు 4 months కాంట్రాక్ట్ 6 months కాంట్రాక్ట్ నువ్వు సైన్ చేసావు, అన్ని రోజులు నువ్వు ఉండాల్సిందే అన్న పాయింట్ తోటి ఉంటుంది. జరిగినా సరే యూజువల్గా రావడానికి సిచ్యువేషన్స్ కండిషన్స్ అప్లై. ఏమన్నా మరీ ఎమర్జెన్సీ అంటే ఇక దగ్గర రిలేటివ్ అయింది అంటే అప్పుడు బాగా ఆలోచించి డైవర్ట్ చేసి పంపడం అట్లా చేసే కంపెనీస్ ఉన్నాయి. బట్ మ్యాక్సిమం చాలా మటుకు చేయరు.